నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేతలో పక్క అరెస్ట్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు గాలిస్తున్నారు ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోరని మనకు వస్తున్న సమాచారం అసలు ఏం జరిగింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం అనిల్ కుమార్ యాదవ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం అయితే పోలీసులు గాలిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు తప్పు చేయకుండా ఉంటే ఆయన పారిపోయి అంత కరమేమి లేకుండా ఉంటే తప్పు చేయకుండా ఉంటే పోలీసు వాళ్ళు ఆయన అంటే ఎందుకు పడతారు ఇప్పుడు నారాయణ స్వామి ఉన్నారండి ఇವರು మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఆయన మూల విరాట్ దొరుకుతాడు మద్యం కేసులో మూల విరాట్ దొరుకుతాడు సీఎం దొరుకుతాడు అనుకునే లోపే పాపము ఆయన కరమేందో పాపము నారాయణ స్వామి ₹1 కోటి కూడా తీసుకోలేదంట 3,500 కోట్ల రూపాయల్లో ఆయన దగ్గరికి పోలీసులు నెమ్మదిగా వెళ్తున్నారు ఎందుకురా అంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలోనూ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఆయన పెట్టినటువంటి సంతకాలకు పాపం ఏదైనా సరే ఆ పాపిస్ట్ వాళ్ళ పంచన చేరి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తితే అట్టే ఉంటుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళు వెంట పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పడతారు ఇప్పుడు ప్రతిదానికి మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి బుల్లెట్ దిగిందా లేదా 1% 0.5% ఒకటేందో అదేదో అంటూ ఉంటాడు చూడు అనిల్ కుమార్ యాదవ్ ఈ బెట్టింగ్ బాబా అతను చేసినటువంటి తప్పులు నెమ్మదిగా బయటపడుతున్నాయి ఆ మధ్య కాగాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయినాడు ఇదే క్వాడ్స్ ఎక్స్ట్రాక్షన్ చేసి దాన్ని చైనాకు అమ్ముకుంటా ఉండే సందర్భంగా అమ్ముకుంటే తప్పులేదు వ్యాపారం అయితే కాకుంటే పేపర్ మీద గవర్నమెంట్కు కట్టాల్సిన డబ్బులు ఉంటాయి కదా దానికి లీగల్గా పోతే అంత డబ్బులు మనం కట్టలేము రానైనా అది మనకు తక్కువ మిగులుతుంది అనుకున్నాడేమో ఏదైతే ఆల్రెడీ కొంతమంది క్వాడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీలు ఉంటాయి కదండి వాళ్ళ టైం అయిపోయింటుంది అంటే రెన్యువల్ చేయించుకోవాలి కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏంటంటే మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోవద్దు అది నామకే వస్తే ఉంటుంది అంటే పాతది వీళ్ళు ఇల్లీగల్గా దాన్ని ఎక్స్ట్రా చేస్తూనే ఉంటారు గవర్నమెంట్కి నువ్వు కొత్తగా డబ్బులు కట్టే పని ఏం ఉండదు అది బీభత్సంగా ప్లాన్ చేశారు ఇప్పుడు నివ్విరిపోయే విషయం ఒకటి చెప్పనా అండి అనిల్ కుమార్ యాదవ్ అంతగా ప్రకృతిని దోపిడీ చేసి ప్రకృతిని చెరబట్టి దాన్ని విదేశాలకు అమ్ముకున్నాడంటే కేవలం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు మన ఆంధ్రాలోనే అనిల్ కుమార్ యాదవ్ మాదిరి చేస్తా ఉన్నప్పుడు సిక్కింలో ఇంకొకరు చేస్తారు లేకుంటే మహారాష్ట్రలో ఇంకొకరు చేస్తారు కేరళలో ఇంకొకరు చేస్తారు ఏడు పాటు కూడా దోసుకుంటూ పోతా ఉంటే నా దేశం పైన నాకు భక్తి ఉన్నదని చెప్పి చెప్పడంలో ఏముండదు ఆశ్చర్యం ఉండదు తప్పది అమ్మ చెప్పుకోవడానికి కూడా మనకు తృప్తి ఉండదు ఇటువంటి దేశం కోసం మన దేశం చుట్టూ సైనికులు కాపు కాసేది మనం కాపాడుకుంటూ ఉండేది ఇందుకోసమా మన ప్రకృతి ఏదైతే ఉన్నదో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చెరబట్టి మళ్ళీ ఆయన విదేశాలకు అమ్ముకుంటున్నాడంటే అది చాలా తప్పు అమ్ముకున్నాడు దాన్ని ఎందుకంటే అంటే కొన్ని మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అమ్ముకునేప్పుడు దేశ సంపద అది దేశానికి కూడా కొద్ది మేర ఇవ్వాల్సి వస్తుంది దేశానికి యాడ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు పేపర్ల పైన రెన్యువల్ చేయించుకోకుండా అమ్ముకోవడం మొదలుపెట్టారు ఈ కోవలో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో ఆయన పిచ్చగా ఫేమస్గా ఉన్నాడు అప్పుడు వాస్తవంగా ఎందుకంటే నోరేసుకొని పడిపోతూ ఉండి లేకుంటే అసెంబ్లీ కేంద్రంగా బాబు గారి పైన వాళ్ళపైన వీళ్ళపైన చవాకులు పెడతా రా దమ్ముంటే కొట్టుకుందాం రా అని చెప్పి ఆహార్యంగా బలంగా దృఢంగా ఉన్నాడని చెప్పి ఆ ఫీలింగ్లో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు ఏది పంది బలిస్తే నంది కాదు అన్నట్టు లేకుండా ఉంటే పంది ఏనుగు ఎప్పటికీ కాదంటారు కదా ఆ విధంగా ఆ వాపును చూసి బలుపు వండుకుంటా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆ బలుపు కానీ ఆ వాపు కానీ లేకుండా ఉంటే అంత తెలియని మెంటల్ కానీ ఏ విధంగా వస్తాయిరా అంటే ఈ విధంగా తెలియని డబ్బు అనవసరంగా ఇది శక్తికి మించిన మనకు అర్హత లేని డబ్బు మన అమ్ముల పొదిలో వచ్చి పడినప్పుడు ఆటోమేటిక్గా పిచ్చి పరాకాష్ట చేరిపోతుంది ఆ రకాన ఆయన చేసినటువంటి తప్పులు ఏందిరా అంటే క్లియర్ కట్గా చెప్తున్నాండి ఒక పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అది ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వచ్చినాడు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఇంత జత కట్టినాడు ఆ జత కట్టిన తర్వాత దొందే ఎప్పటి నుంచో అదే ఫీల్డ్లో ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అందుకు ఈయన కొత్తగా ఏది రౌడీయిజము లేకుంటే పైన వాళ్ళతో లాబింగు ఇవన్నీ చేసుకుంటూ ఉండే వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్ దిట్ట నీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించగలుగుతామని చెప్పి ఇద్దరు కలుసుకున్న తర్వాత నెల్లూరు జిల్లా కేంద్రంగా రాపూరు పొదలకూరు సైదాపురం ఇటువంటి నియోజకవర్గాల్లో ఈ మైనింగ్ ఎక్కువ ఉంటుంది ఇది క్వాడ్స్కి సంబంధించిన మైనింగ్ దాని ధర ఉన్న పళ్ళంగా 2023లో చెప్పలేనంత పెరిగిపోయింది ఒకప్పుడు ఎంతో 15,000 18,000 రేట్లో ఉండేది ఏకంగా క్వాలిటీ బట్టి ఒక్కొక్క టన్ను కండి వెల 25,000 రూపాయల నుంచి ₹1,00,000 పెరిగిపోయింది ఆ క్వాడ్స్ ధర అప్పుడు దూకినారు రెన్యువల్ చేయించుకోవాలా గవర్నమెంట్ డబ్బులు కట్టే పనిలే ఇప్పుడు వీళ్ళు స్వయంగా బిజినెస్ లేక దిగల ఎవరు అనిల్ కుమార్ యాదవ్ స్వయంగా బిజినెస్ లేక దిగల మీకు నా సపోర్ట్ ఉంటుంది అనే మాట వాళ్ళకి భరోసా ఇచ్చాడు పర్మిషన్ లేకుండా చేస్తా పోతే ఉన్నట్టు ఏదైనా రైడ్స్ అవుతాయి గన్నుల శాఖ రైడింగ్ చేయొచ్చు పోలీసు వారు రైడింగ్ చేయొచ్చు లేదంటే సెంట్రల్ నుంచి ఇది అటవీ శాఖకి సంబంధించిన వాళ్ళు రావచ్చు ఏ రైడింగ్ అలా జరుగుతాయి మీకు నేను తోడున్నాను అని వాళ్ళతో చెప్పినాడు సార్ అయినా మీరు టన్నుకి ఎంత అడుగుతున్నా అంటే అనిల్ కుమార్ యాదవ్
7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు టన్నుకు అడుగుతున్నాడు. వాళ్ళకి టన్నుకు మిగులుతుంది ఎంత 25,000 రూపాయలు చైనాకి ఎక్స్ట్రాక్ట్ చేస్తే. ఈ 10,000 రూపాయలు అంటే అర్ధానికి అర్థం డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటా ఉన్నాడు ఏది ఒక్కొక్క టన్నుకి. అప్పుడు వాళ్ళ దగ్గర సార్ కొంచెమే కదా సార్ మాకు మిగులుతుంది, అది ఎట్ట చేద్దాం సార్ అని అడిగితే ఇదే ఆజిటీస్ అండి, ఆవిడ 2,20,00,000 లాగింది చూడండి ఈ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యవహారంలో విడుదల రజని. అదే మాదిర ఈ అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశారంటే మీ పైన రేపు మధ్యాహ్నం లోపు గనుల శాఖ అధికారులు వచ్చి రైడ్ చేస్తారు, మీ పైన 100 కోట్లు ఫైన్ పడుకుంటే అప్పుడు అడగండి అని చెప్పి చిటికేసి మరి బెదిరించాడు. మీ బతుకు జీవుడు అని చెప్పి ఆయనకి సలాం సార్ మీకు దండం సార్ అని చెప్పి వాళ్ళు ఎంతో స్నేహం మొదలుపెట్టి మొదలుపెట్టారు. ఆయన వ్యాపారం లేక తీసుకొచ్చేశారు. వ్యాపారం కాదు బెదిరింపు ధోరణిలో ఇది కమిషన్ లాగుతున్నాడు. ఆ కమిషన్ ఏదన్నా టన్నుకు 700 దొరుకుతుంది, టన్నుకు ఏమన్నా 1,500 దొరుకుతుంది అంటే అది కాదు, అర్ధానికి అర్థం తినేసేయాల్సిందే 10,000 రూపాయలు ఒక టన్నుకి. ఈ రకాన ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2023 తర్వాత ఏకంగా 430 టన్నులు ఒక్క 3 రోజుల్లో పంపించేశారు చైనాకి. వాళ్ళ దగ్గర పర్మిషన్స్ లేవు, ఏమి లేవు. దాని మూలన వాళ్ళకు దాదాపు 28,70,000 రూపాయలు ఆ 3 రోజుల్లో వచ్చిందంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈయన ఏం చేశాడంటే ఒక్క నెల రోజులకి బిగ్ బాస్ అనే ఒక ఆయన ఎవరనేది సిట్ వారు వాళ్ళు చెప్తారు, దాని తర్వాత మనం కూడా చెప్తాం. ఆ బిగ్ బాస్కి ఏం చేశాడంటే నెలకు 20 కోట్లు నీ కాడ పెట్టుకోవాలి సార్ అని చెప్పి దీని నుంచి ఆయనకి ఏదైతే డబ్బులు వస్తాయో ఒక్కొక్క టన్నుకి 7,000 నుంచి 10,000 రూపాయలు డబ్బులు వస్తాయో ఎంత సంపాదించింటే ఒక పైనుండే బిగ్ బాస్కి 20 కోట్లు ఇస్తున్నాడు. ఎంత సంపాదించినారండి ఆ లెక్కన? 20 కోట్ల పైనే అతనికి ఇచ్చితే ఈయన ఫీల్డ్లో ఉండి వర్క్ చేసి ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఎంత సంపాదించుంటాడు? మరి అనిల్ కుమార్ యాదవ్ వెనక ఒక పెద్ద గ్యాంగ్ ఉందని మనకు వస్తున్న సమాచారం. అక్కడికే వస్తున్నానండి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేతికి మట్టి అంటకూడదు. ఈయన ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి, నేను 1 గంట నుంచి 2 గంటలు ప్రిపేర్ అయిపోయి నారా లోకేష్ని ఎట్ట తిట్టాలా, చంద్రబాబుని ఎట్ట తిట్టాలా, నేను ఈ ప్రిపరేషన్లో ఉంటాను, నాకు పెద్ద కాంటాక్ట్లు అవి మెయింటైన్ చేస్తాను అని చెప్పి ఫీల్డ్లో ఉన్నాడు. ఆయన ఎంచుకున్న వాళ్ళు వ్యక్తులు ఎవరంటే నిడదవోలు శ్రీకాంత్ రెడ్డి అని ఒక అతను. ఆయన చేసే పని ఏమున్నది, ఆడ ఏదైతే క్వాడ్స్ కాడ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ వెహికల్స్లో వేస్తారో పెద్ద లారీలో వేస్తారో అక్కడ ఆయన గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత దాన్ని చైనా వరకు ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి అంటే ఈయనిద్దరికి అత్యంత దగ్గర స్నేహితులు వాళ్ళిద్దరు ఆయన్ని పెట్టాడు ఆ పనిలో. వీళ్ళిద్దరు పని వీళ్ళు చేసుకుంటున్నారు కదా. తర్వాత దిలీప్ రెడ్డి, సాకేత్ రెడ్డి వీళ్ళు ఇంకొద్ది మంది గ్యాంగ్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేశారంటే నెల్లూరు కేంద్రంగా ఆ లేపాక్షి అనే భవన్ దగ్గర ఏం చేస్తూ వచ్చారు, సపరేట్ ఒక ఫ్లాట్ తీసుకొని మనం ఏదైతే మద్యం స్కామ్కి సంబంధించి తాడేపల్లి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఎదురు ఒక ఫ్లాట్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ ఏ విధంగా అయితే ఒక ఫ్లాట్ తీసుకొని దాంట్లో డబ్బులు డంప్ చేస్తూ వచ్చారో నెల్లూరులో కూడా ఒక పెద్ద అపార్ట్మెంట్లో మాత్రం డబ్బులు డంప్ చేసుకుంటూ వచ్చినారు. ఈయనకు డబ్బులన్నీ ఎక్కువైపోయినాయి. పైన ఆయనకి 20 కోట్లు ఇస్తున్నాడు. పైన ఎవరైతే అన్నీ నేను చూడలేదులే కళ్ళు మూసుకుండాలే పిల్లి పాలు తాగినట్టు కళ్ళు మూసుకొని అంటారు కదా, ఆ రకాన పైన ఆయనకి కమిషన్ అప్పచెప్పేశాడు. అనిల్ కుమార్ యాదవ్ కంటే పైన ఎవరు ఉంటారు మీరు అర్థం చేసుకోవచ్చు. సిట్వార్ ఆ పేర్లు చెప్పినాక మళ్ళీ చెప్దాంలే ఆ పేర్లు ఏంటో. తర్వాత ఈయనకు అకస్మాత్తుగా ఎప్పుడు చూడనటువంటి వచ్చినటువంటి డబ్బుని గిట్టింగ్లు అనేది చిన్నది చిల్లర పంచాయతీ అది వదిలేసాడు. దీంట్లో దిగినాడు. దీంట్లో సులభంగా వస్తుంది ఎవరు డబ్బులో మనం తినేస్తున్నాం అని చెప్పి. ప్రజల డబ్బే అది. ఇదంతా దేశానికి వస్తుంది డబ్బు. దేశం బడ్జెట్లో మనకు రైల్వేస్గా ఆహారానిక లేకుంటే వైద్యానికి అనేది మన కేటాయిస్తుంది. మన డబ్బులు అయ్యి మన దేశ సంపద. కాబట్టి ఆ డబ్బును ఏం చేశాడు చైనా సౌత్ ఆఫ్రికా కేంద్రంగా అక్కడ ఇదే మాదిరి మైనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టేశాడు. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా మాదాపూరు కోకాపేటలో రియల్ ఎస్టేట్లు మొదలుపెట్టేశాడు. ఇంకా అది రియల్ ఎస్టేట్ పెరిగినా భూమైనా భూమి కాకుండా ఆయన ఏముండదు ఇక్కడ ఆస్తిగా మిగిలిపోయి ఉంటుంది. అది ఆయన చేసినటువంటి ప్లాన్. ఈ సందర్భంగా ఈ అధికారులు క్లియర్ కట్గా ఏం చేశాడో అనిల్ కుమార్ యాదవ్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసి కూపిలో అయితే డొంక కదిలినట్టు మొత్తం అంతా డొంక అంతా కదిలింది. ఈ శ్రీకాంత్ రెడ్డిని విచారణ చేసిన సందర్భంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడికో పారిపోయి ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి మనం చూసాం. ఆయన ఒక దాదాపు 40-45 రోజులు ఒక స్థావరాలు మార్చుకుంటా 3 రోజులకు ఒక చోట స్థావరాలు మార్చుకుంటూ పోయినాడు. ఎట్టకేలకు దొరికినాడు. ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ పైన కూడా లుకౌట్ నోటీసులు ఇమ్మీడియట్గా జారీ చేయాలా, లేకుండా ఉంటే ఇటువంటి దొంగలు దేశద్రోహులు మన దేశాన్ని విడిచి పారిపోతారు. తల్లిపాలు తాగి ఆవిడ రొమ్ముగుద్దినట్టు ఈ రకాన్ని చేసే పంచాయతీల్లో అనిల్ కుమార్ యాదవ్ దిట్ట. కాబట్టి ప్రభుత్వం వారు అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇదంతా చూశారు కదా, క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇక అనిల్ కుమార్ యాదవ్కి ఉచ్చు బిగించబోతుందని సమాచారం వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.